స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇది పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తులు మన స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ వచ్చేసి హైదరాబాద్లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గరలో ఒక మెట్రో స్టేషన్ నుంచి 250 మీటర్ల దూరంలో మీరు చూస్తున్నటువంటి స్టోర్ ఉంది. ఇక్కడ పూర్తి రసాయన రహితంగా పండించినటువంటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. ఇది సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం అని చెప్తారు. అట్లాగా ఇంకా గోశాలలో తయారైనటువంటి ఆవు నెయ్యి కానీ, టూత్ పౌడర్ కానీ, దోమల చక్రం ఇట్లాంటివి మనకు రోజు పొద్దున్నే లేస్తూనే టూత్ పౌడర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం రాత్రి పడుకునేటప్పుడు వాడుకోవాల్సినటువంటి దోమల చక్రం వరకు నిత్యము రోజువారీ వస్తువుల ఉత్పత్తుల ఇది కేంద్రం. మనం ఆహారంలో కెమికల్స్, రసాయనాలు, పురుగు మందులు ఉంటే అనారోగ్య సమస్యలని తెలుసుకొని ఉన్నాం. అయితే మనం లోపల తీసుకునే ఆహార పదార్థాలే కాకుండా మనం బయట నుంచి తీసుకునే పదార్థాల ద్వారా కూడా మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అది ఏ విధంగా అంటే మనకు తెలియకుండా పొద్దున్న లేస్తూనే టూత్పేస్ట్ అనేది మనం పళ్ళను శుభ్రం చేసుకోవడానికి, నోరు శుభ్రం చేసుకోవడానికి పొద్దున్న లేస్తూనే టూత్పేస్ట్ అనే కార్యక్రమంతో మనం మొదలు పెడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఏ రకమైన టూత్పేస్ట్ తీసుకున్నా సరే, ఏ కంపెనీ టూత్పేస్ట్ తీసుకున్నా సరే దాంట్లో సోడియం లోరియో సల్ఫేట్ SLS అంట. ఇవి 3 కూడా నొరుగు రావడానికి, స్మెల్ రావడానికి, టేస్ట్ రావడానికి కంపెనీలు వాడుతూ ఉంటారు. ఈ సోడియం లోరియో సల్ఫేట్ ఎప్పుడైతే పేస్ట్లో వాడుతూ ఉంటారో మనకు పళ్ళు శుభ్రం కావడం సమస్య విషయం పక్కన పెడితే అసలు దీనిలో క్యాన్సర్ రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయని ఈ అన్ని రకాలైనటువంటి పరిశోధనలు తెలుపుతున్న విషయాలు. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఇది శుభ్రం చేసుకోవాలనుకున్న ఆలోచనతో చేసే పేస్ట్ని నోట్లోకి పెట్టుకుంటే అది క్యాన్సర్ కూడా వచ్చి మనకు నయంగానే జబ్బు ఏదైతే ఉందో ఇప్పటివరకు ట్రీట్మెంట్కి, మెడిసిన్స్కి, రీసెర్చ్కి ఇంకా దాని లొంగని జబ్బు ఏదైతే ఉందో అది ఇప్పుడు క్యాన్సర్ అయ్యి మనకు కూర్చొని ఉంది. దాన్ని మనం పొద్దున్నే మొదలెట్టేటువంటి పేస్ట్ ద్వారా మన శరీరం లోపలికి పంపిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ పేస్ట్ సోడియం లోరియో సల్ఫేట్ అనే పేస్ట్ వాడినట్టయితే ఇది ప్రమాదము అని హెచ్చరిక కూడా పేస్ట్ డబ్బా మీద రాసి ఉంటుంది. మనం అది గమనించలేక, మనకు తీరిక లేక ఈ హడావుడి జీవిత ప్రయాణంలో మనం చూసుకోలేకపోతున్నాం. ప్రతి టూత్పేస్ట్ పైన కూడా లైన్ రాసి ఉంటుంది. ఇది 5 సంవత్సరాల్లో పిల్లలు కానీ ఇస్తే మాకు సంబంధం లేదు, మీరు డాక్టర్ని కలవాలని రాసి ఉంటుంది. ఎప్పుడైతే మనం సిగరెట్లు అట్లాంటి పాన్ గుట్కాల మీద గవర్నమెంట్ చెప్పిన తర్వాత రాస్తున్నారో అదేవిధంగా పేస్ట్ పైన కూడా రాసి ఉంటుంది. మనం చూసుకోలేని స్థితిలో రోజుని మొదలు పెడుతూ ఉన్నాం. వీటికన్నిటికీ కూడా మనం టీవీలోను, పేపర్లోనూ చూస్తున్నటువంటి ప్రకటనలకు ప్రేరితమై, ఆకర్షితమై మనం అనారోగ్య సమస్యలన్నీ కొని తెచ్చుకుంటున్నాం. మనం దానికి సమాధానంగా మనం పూర్వం రోజుల్లో వేప పూలతో చేసేవాళ్ళు, బొగ్గు పొడితో చేసేవాళ్ళు. అప్పుడు ఎలాంటి దంత సమస్యలు అనేటివి లేవు. ఎప్పుడైతే మనకి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి టూత్పేస్ట్ వాడుతున్నారో అప్పటి నుంచి దంత సమస్యలు అనేవి కూడా ఎక్కువైనా చెప్పొచ్చు. అంతకుముందు పూర్వం రోజుల్లో 100 సంవత్సరాలు, 120 సంవత్సరాల వరకు కూడా జీవించే మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళకు దంత సమస్య అనేది ఉండేది కాదు. మనకు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి రీసెర్చ్లో కూడా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి పనులు మన జీవితాంతం వరకు మనం తీసుకున్నటువంటి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, అంటే మనం ఎన్నో కేజీల ఆహారాన్ని మనం రోజు నమిలి తిన్నా సరే 1 గ్రాము కూడా తరగని పనులు ఈ మనం పేస్ట్ నుంచి కానీ, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చే కూల్ డ్రింక్స్లో కూడా ఆ కెమికల్స్ అనేవి ఉండడం వల్ల ఆ చాక్లెట్లు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈ టూత్పేస్ట్ కానీ ఇవన్నిట్లో ఉన్నటువంటి కెమికల్స్ వలన మనం తీసుకున్నటువంటి పళ్ళ నుంచి తీసుకున్నటువంటి ఆ కెమికల్స్ వలన పిల్లలకు కూడా దంత సమస్యలు అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇది చాలా చిన్నతనంలోనే పళ్ళ సమస్యలు వచ్చి పళ్ళు గారెలు పట్టడం కానీ, పళ్ళు నుంచి రక్తం రావడం కానీ, దుర్వాసన రావడం కానీ, ఈ పళ్ళను తీసి మళ్ళీ వేరే పని పెట్టించుకునే సమస్య దాకా వెళ్తూ ఉంది. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా, మనం చూసుకోకుండా వాడుతున్నటువంటి పేస్ట్ అని చెప్పొచ్చు. వీటికి మనం పూర్వం రోజుల్లో ఏదైతే వాడేవాళ్ళని చెప్తున్నామో మనం దానికి మన స్టోర్లో ఆవు పిడకను కాల్చిన తర్వాత వచ్చిన బస్సంలో సైంధవనం, త్రిఫల, వేపాకు పొడి, లవంగం నూనె ఇట్లాంటి వాటితో కలిపి మనం స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ టూత్ పౌడర్ అనేది మనం ఎప్పుడైతే మనం ఈ ఆవు పిడకను కాల్చినటువంటి బస్సంలోంచి సైంధవనం ఇవన్నీ లవణాలు ఉండడం వల్ల, లవంగం పౌడర్ కూడా ఉండడం వల్ల, వేపాకు పౌడర్ కూడా ఉండడం వల్ల
మన లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా అంటే ఏదైనా మనం తిన్నప్పుడు రాత్రిపూట తిని పడుకున్న నిద్ర చేసిన తర్వాత లేచేసరికి బ్యాక్టీరియాని ఎక్కువ ఫామ్ అయితే కూడా ఈ మనం బొగ్గు అనేది కూడా ఎన్ని ఫిల్టర్లలో వాడుతూ ఉంటాం. అట్లాగే మనం మన నోటిని శుభ్రం చేసుకోవడానికి కూడా ఈ బొగ్గు పొడి అనేది కూడా యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో బొగ్గు ఉందా, మీ పేస్ట్లో అని పెద్ద పెద్ద కంపెనీలు చేస్తూ ఉన్నారు. ఇదన్నీ కూడా మన రాజీవ్ దీక్షిత్ గారి వాళ్ళ విశేష రీసెర్చ్లో తెలిపినటువంటి మన దేశీ రకమైన ఉత్పత్తులు మనకు ఆరోగ్య హేతువే కాకుండా ఖర్చు కూడా తక్కువే అని చెప్పి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా పొరపాటున మింగినా సరే ఇది ఏం ప్రాబ్లం లేదు. అదే పేస్ట్ లాంటివి వాడుతున్నట్టయితే వాటిపైన రాసి ఉంది కనుక కంపెనీలు కూడా మేము బాధ్యత వహించము అని చెప్పి కరాఖండిగా చెప్పి అమ్ముతూ ఉన్నారు. మనం ఆ ఒక్క లైన్ చూడకుండా మిగతాదంతా కూడా అంటే ఆ స్మైల్ చూపించి ఆ ఫోటో చూపించి మనకు అమ్ముతూ ఉన్నారు. అది మనకు మోసం కింద చూడవచ్చు. మనం ఎప్పుడైతే పొద్దున్న లేస్తూనే మన శరీరం తత్వం అనేది కూడా స్వీట్గా ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనకు చేదు వగరు ఉప్పు తగలాలి మన సహజంగా. ఎప్పుడైతే మనకు చేదు వగరు ఉప్పు మనకు నోటికి తగిలినట్టయితే ఉదయం పొద్దున్నే లాలాజలం అనేది సహజంగా ఊరుతుంది. మనకి ఎప్పుడైతే లాలాజలం అనేది మన శరీరం నిర్మాణంలో భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఆ లాలాజలం మనకు ఇది యాంటీ బ్యాక్టీరియల్. అంటే మనకు ఈ సలైవా అని చెప్పి ఊరుతున్నటువంటి లాలాజలాన్ని మనం అరుగుదలకి మన బాడీ తరంతాలకు బాగు చేసుకునేటువంటి గుణం ఈ లాలాజలంలో ఉంది. ఈ లాలాజలాన్ని గాన కంటికి గాన అప్లై చేసుకున్నట్టయితే కళ్ళ జబ్బులు తక్కువ అవుతాయి. ఇదే లాలాజలాన్ని ఎక్కడైతే మచ్చలు ఉంటాయో ముఖం పైన మచ్చల దగ్గర కానీ ముడతల దగ్గర కానీ పొద్దున్న లేచిన తర్వాత మన లాలాజలాన్ని మనం ఫేస్ కానీ అప్లై చేసుకున్నట్టయితే కంటికి కానీ అప్లై చేసుకున్నట్టయితే కంటి సమస్యలు, ముఖంలో వర్చస్సు, ముఖంలో మచ్చలు తగ్గేంత గుణం మన సొంత నాటిక లోపల నుంచి తయారైనటువంటి లాలాజలంలో చాలా విశేషం ఉందని మనకు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి ద్వారా మనకు తెలవడం జరిగింది. మన స్టోర్లో మనం పొద్దున్నే వాడవలసినటువంటి మనం విశేషమైనటువంటి ఈ పళ్ళ పొడిని మనం రోజుగా వాడుతున్నట్టయితే పళ్ళ సమస్య నుంచి దూరం అవడం కాకుండా మనకు లాలాజలం అనేది కూడా దీని ద్వారా ఉత్పత్తి జరుగుతూ ఉందన్నమాట. పళ్ళ పొడితో తర్వాత మనం నెక్స్ట్ కార్యక్రమం మనం దైనందిక జీవితం కార్యక్రమంలో మనం పొద్దున్న లేస్తే పళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసినప్పుడు మన స్నానానికి కావాల్సిన సబ్బులు కూడా ఈ కెమికల్స్ వాటితో చేయడం వలన చర్మం నిగారింపు అనే కోసం మనం వాడుతూ ఉంటాం, మంచి సుగంధం కోసం వాడుతూ ఉంటాం. దానికి ఇదే సోడియం లోరే సల్ఫేట్ సబ్బులు కూడా వాడుతూ ఉంటారు, SLS అని చెప్పి అంటారు. అది నురుగు రావడానికి వాళ్ళు సబ్బు తొందరగా అరగకుండా ఉండడం కోసం వాడుతూ ఉంటారు. అవన్నీ కూడా బయట దేశంలో చాలా మటుకైతే నిషేధించబడినటువంటి ఉత్పత్తులు మన దేశంలో మనకున్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల ద్వారా చాలా వ్యాపారం, విదేశీ సంస్థల వ్యాపారాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కెమికల్స్ అంటే మన శరీరానికి సరిపడని ఉత్పత్తులన్నీ కూడా మన దగ్గర బాగా అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇది వాళ్ళకు అమ్ముడు పోవడమే కాకుండా మనం ఎప్పుడైతే అనారోగ్య పాలవుతామో దానికి మళ్ళీ మందులు కూడా బయట నుంచే వస్తాయి. అది ఇంగ్లీష్ మందులు అని చెప్పి మనం అంటాం. ఆ ఇంగ్లీష్ మందులు అనేది అది కూడా మనకు అసహజం అంటే సహజమైన కానివి మన శరీరానికి మనం లోపలికి వేస్తూ ఉన్నాం. వాటన్నిటికి మనకు దూరం కావడానికి మనం ఈ స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది మనము టూత్ పౌడర్ దగ్గర నుంచి దోమల చక్రం వరకు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మనం ఇప్పుడు స్నానం గురించి మాట్లాడినప్పుడు ఈ సబ్బు అనేది కూడా ఆవు పాలతో చేసింది. ఇది ఆవు పాలు, కొబ్బరి నూనె, అలోవెరా ఈ 3 కాంబినేషన్ చేసినటువంటి ఈ సబ్బు కొంతమందికి నూనె జిడ్డు చర్మం ఉంటుంది, ఇంకా కొంతమందికి అయితే పొడిబారిన చర్మం ఉంటుంది. ఆ జిడ్డు చర్మానికైనా పొడిబారిన శరీరానికైనా బయట ఇప్పుడు వ్యాపారం అంటే బయట తిరగాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వచ్చినటువంటి పొగ పొల్యూషన్ వల్ల కూడా చర్మరంధ్రాల్లోకి ఆ పొగ వెళ్ళి కలర్ డల్ అయిపోయి నల్లగా కావడం జరుగుతుంది. వాటన్నిటికి కూడా చర్మరంధ్రాలన్నీ కూడా ఈ ఆవు పాలతో వచ్చిన సబ్బు కావడం వలన చర్మరంధ్రాలను ఓపెన్ అయిపోయి ఆ ట్యాన్ అంతా బయటకు వెళ్ళిపోయి ఆ చర్మంలో నిగారింపు అనేది కూడా వస్తుంది. మనం కెమికల్స్ని అవాయిడ్ చేస్తున్నాం, సేమ్ టైం మనకు మంచివి మన శరీరానికి అందిస్తున్నాం. ఎప్పుడైతే ఈ సబ్బుతో మనం స్నానం కానీ చేసినట్టయితే మన ముఖాన్ని కానీ శుభ్రంగా చేసుకున్నట్టయితే చర్మరంధ్రాలు అనేది కూడా యాక్టివ్ అయిపోయి టాక్సిన్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి ట్యాన్ రిమూవ్ అయిపోయి నిగారింపు అనేది వస్తుంది. చిన్న వయసులో వచ్చినటువంటి ముడతలు కూడా ఈ అలోవెరా ఈ 3 ఉన్న కాంబినేషన్ వల్ల స్కిన్ టైట్ అయిపోయి గ్లో అనేది కూడా వస్తూ ఉంది. ఇట్లా మనం మన స్టోర్లో ఆవు పాలతో సబ్బు కాకుండా సున్నిపిండితో సబ్బు, ఇంకా తర్వాత చందనంతో సబ్బు, అట్లాగే రెడ్ శాండలు చందనము కాకుండా బొగ్గు పొడితో కూడా సబ్బు ఉంది. అదేవిధంగా
వేపాకు ఇంకా తేనెతో కలిపిన సబ్బు ఉంది. ఎవరికైనా అలర్జీస్ అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా ఈ వేపాకుతో చేసిన సబ్బు కూడా మన స్టోర్లో అందుబాటులో ఉంది. అట్లాగే చందనము, నిమ్మ, వేపాకు తర్వాత ఇవే కాకుండా కొన్ని రకాలైనటువంటి పంచగవ్యాలతో కూడా సబ్బు అందుబాటులో ఉంది. తర్వాత ఫ్లవర్స్తోనూ, పళ్ళతోనూ, ఫ్రూట్స్తోనూ, పాలతోనూ ఇట్లన్నీ కూడా మన శరీరానికి ఏవైతే సహజంగా మనకు ఇముడతాయో అట్లాంటి వాటితో మనం సబ్బులు చేయడం జరిగింది. తలస్నానం చేసుకునేటప్పుడు అయితే కుంకుడుకాయతో చేసేవాళ్ళు పాత రోజులు. ఇప్పటివరకు అంత టైం లేదు కనుక మనకు కుంకుడుకాయ, శీకాకాయ, ఉసిరికాయ, అలోవెరా ఇట్లాంటి వాటితో కూడా షాంపూలు రెడీ చేసి ఉన్నాయి. జుట్టు అనేది చాలా అందం, మన ముఖంలో అందాన్ని జుట్టు అనేది విశేషంగా చూపిస్తూ ఉంటుంది. ఈ జుట్టు లేని వాళ్ళు ఇప్పుడంతా కూడా జుట్టు రాలిపోయే సమస్య ఇవన్నిటి కూడా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలే కాకుండా మనం తీసుకున్నటువంటి కెమికల్స్ అనే షాంపూలు, కెమికల్స్తో వాడుతున్నటువంటి పదార్థాలన్నీ కూడా లోపలికి కూడా తినడానికి కూడా కెమికల్స్ వాడుతున్నాం, బయట నుంచి వాడడానికి కూడా కెమికల్స్ వాడుతున్నాం. అవన్నీ చేయడం వల్లనే తొందరగా జుట్టు రాలడం అనే సమస్య జరుగుతూ ఉంది. వీటన్నిటి కూడా మనం 7 రకాల హెర్బల్స్ కలిపి చేసినటువంటి షాంపూ మన స్టోర్లో అందుబాటులో ఉంది. దీంట్లో శీకాకాయ, ఉసిరికాయ, అలోవెరా, ఇంకా భృంగరాజు అట్లాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనం ఈ షాంపూ కానీ వాడుతున్నట్టయితే జుట్టు రాలడం సమస్యను ఆపడం కాకుండా జుట్టు నిగారింపు అనేది కూడా జరుగుతూ ఉంది. దీంట్లో డాండ్రఫ్ ఉన్నా కూడా ఇది పనిచేస్తూ ఉంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 250 మీటర్ల దూరంలో మన స్టోరు, మీరు చూస్తున్నటువంటి స్టోరు అందుబాటులో ఉంది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు అన్ని సెలవు దినాల్లో కూడా ఓపెన్ అయి ఉంటుంది. మీరు రావాల్సిన వాళ్ళు మెట్రో స్టేషన్ నుంచి 5 నిమిషాల్లో స్టోర్ చేరుకోవచ్చు. మీరు ఇక్కడికి లేరు, హైదరాబాద్లో లేరు, రాలేని వాళ్ళు మీకు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్, స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ వాట్సాప్లో హాయ్ అని పెడితే మా దగ్గర నుంచి ఈ వస్తువుల అన్నింటిలో లిస్టు ఒక లింక్ లాగా వస్తుంది. ఆ లింక్ టచ్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి సెలెక్ట్ చేసుకుంటే ఆర్డర్ తయారవుతుంది. ఇది ఆన్లైన్ లాగా వాట్సాప్లోనే రన్ అవుతుంది. మీరు వాట్సాప్లో నుంచి మీరు ఆర్డర్ కానీ పెట్టుకుంటే మేము డోర్ డెలివరీ సర్వీసు లేదా ట్రాన్స్పోర్ట్ చేసే సర్వీసు మా దగ్గర అందుబాటులో ఉంది. మేము 8 సంవత్సరాల నుంచి కూడా డోర్ డెలివరీ సర్వీస్ అనేది మేము చేసుకుంటాం. మీరు చూస్తున్నటువంటి స్టోర్ వచ్చేసి 2 సంవత్సరాలు మాత్రం జరుగుతుంది. మీకు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. లోకా సంస్థ సుఖినో భవంతు.